నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహణ, ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 9న పరీక్ష స్పష్టం చేసిన టీఎస్పీఎస్సీ. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకోరు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపులకు ఇవాళ లాస్ట్ డేటు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపులకు గురువారంతో గడువు ముగిస్తుందని హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి చెప్పారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు, ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. స్టూడెంట్ల నుంచి ఫీజులు తీసుకొని ఏదైనా కారణంతో ఎగ్జామ్స్కు అప్లై చేయకపోతే ఆయా కాలేజీలపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారంట. ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు, అపరాధ రుసుము అంటే లేట్ ఫీజు లేకుండా 7 వరకు స్వీకరణ. లేట్ ఫీజు తోటి మే 25 వరకు అవకాశం. జూన్ 4-5 తేదీల్లో పరీక్ష. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2024 సంబంధించి దరఖాస్తు గడువును పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మే 7 వరకు లేట్ ఫీజు తోటి డేట్ ఎక్స్టెండ్ చేసారు. ఇకపోతే జూన్ 4-5 తేదీల్లో ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా ఎగ్జామ్ ఉంటుంది. మే 28 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 50,000 డిగ్రీ సీట్లకు కోత. గ్రామీణ ప్రాంతాల్లో పలు కళాశాలల కాలేజీలు మూసివేసిరంట. గత ఏడాది 1,00,000 సీట్లు తగ్గింపు. కొత్త కోర్సులకే ప్రాధాన్యం. లైఫ్ సైన్సెస్ వైపు మళ్లించే ప్రయత్నం. వెబ్సైట్ తర్వాతే దోస్త్ నోటిఫికేషన్. ఉన్నత విద్యా మండలి నిర్ణయం. అయితే కాలేజీలు తగ్గుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీలో 100 కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సులో 0 ప్రవేశాలు. దీని కారణంగా వీళ్ళు కాలేజీలో మూసేసారు. మరి కొత్త కోర్సులకు ప్రాధాన్యం ఇస్తారంట. మరి దీనికి సంబంధించిన కోర్సులు కొత్తవి పెడితే బాగుంటుంది, కానీ కాలేజీలో మూసేస్తే బాగాలేదు. మార్పులు అనివార్యమని కూడా ఇచ్చారు ప్రొఫెసర్ లింబాద్రి గారు. ఇవి వేయడం వల్ల గ్రామీణ పేద విద్యార్థులకు మంచి చదువులు దూరం వేయడమే తప్ప ఏం లేదనిపిస్తుంది. ఇకపోతే గ్రేడ్ 2 భాషా పండితులకు టెట్ నుంచి మినహాయింపు. హైకోర్టు తీర్పుపై మనకు RUPPTS హర్షం అని చెప్తారు. రాష్ట్రంలో గ్రేడ్ 2 భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందడానికి టెట్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు హైకోర్టు తీర్పునివ్వడం పట్ల వీళ్ళు హర్షం వ్యక్తం చేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2010 కన్నా ముందు నియామకమైన గ్రేడ్ 2 భాషా పండితులకు టెట్ రాయాల్సిన అవసరం లేదంటే ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారని తెలిపారు. వాదనలు విన్న తర్వాత 2010 కంటే ముందు నియామకమైన భాషా పండితులకు టెట్ రాయాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. పండితులు పదోన్నతి పొందడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జేఎన్ఎం విద్యార్థుల పరీక్ష ఫీజుకు గడువు పెంపు. ఫెయిల్ అయి నిర్ణీత కాల పరిమితి తీరిన వారికి పరీక్ష ఫీజు గడువును మే 10 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మిడ్ వైఫ్ కౌన్సిల్ ప్రకటించింది. అభ్యర్థుల వివరాలు HMIS.APNIC.inలో వెబ్సైట్లో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రచయితల పుస్తకాల ముద్రణకు ఆర్థిక సాయం. మనలు సృజనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక రచయితలకే ఆర్థిక సాయం కోసం పంపించవచ్చు అని తెలుగు యూనివర్సిటీ నుంచి వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ తెలుగు యూనివర్సిటీ AC.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ముద్రణ సంస్థ నుంచి పొందిన కొటేషన్ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31లోగా ఇన్ఛార్జ్ విస్తరణ సేవా విభాగం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పరిపాలన విభాగం సాయినగర్, బాచుపల్లి, రంగనం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిరునామాకు పంపించాలని చెప్పారు. ఒకవేళ తెలుగు భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మీ బుక్స్ ఉంటే ఒకవేళ ప్రింట్ చేసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు. 7 నుంచి అందుబాటులో వెబ్సైట్ హాల్ టికెట్లు. అమరావతి నుంచి ఈసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ మే 1 నుంచి, పరీక్షలు మే 28న. ఐసెట్ 2 నుంచి 6న ఎగ్జామ్ ఉంటుంది. వెబ్సైట్ 7 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్. పరీక్షలు 16 నుంచి 23 వరకు. పీజీ ఈసెట్ 22, 29 నుంచి 31. ఆర్సెట్ గత నెల 10 నుంచి స్టార్ట్ అయినాయి. మే 2 నుంచి 5 వరకు ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఈ రోజు నుంచి. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రవేశాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో గుజరాత్,
మనకు ప్రోగ్రాములు బీటెక్, ఎంటెక్, ఎంపాము, ఎంఎస్సి, బీబీఏ, ఎంబీఏ కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 5వ తారీఖు ఉంది. ఇగో NFSU.ac.in వాకిన్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో ఇగో ఇట్లా పోస్టులు ఉన్నాయి. వీటికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి మే 8, 9, 10, 11. ఎక్కడ అంటే జైపూర్లో వెబ్సైట్ ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు THSTIలో ఫరీదాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ దరఖాస్తుకు 15/5. అగ్రి కెరీర్ ఎవర్ గ్రీన్ అగ్రికల్చర్ మనకు ఐకార్ అనుబంధ ఇన్స్టిట్యూట్లో పీజీ ప్రోగ్రాంలు. ఐకార్ పీజీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు. అగ్రికల్చర్ అనుబంధ రంగాల్లో కెరీర్కు సోపానం. ICAR AIEEA పీజీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకు మే 11 వరకు చివరి తేదీ ఉంది. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ మే 13 నుంచి 15. ఎంట్రన్స్ ఎగ్జాము జూన్ 29 ఉంటుంది. వెబ్సైటు ఎగ్జామ్స్ NTA ఐకార్. టీచర్ కెరీర్కు మార్గం ఎడ్సెట్ TS ఎడ్సెట్ నోటిఫికేషన్ ఇది. మనం అంటే టీచర్ కావడానికి B.Ed చదవాలి. B.Ed చదవడానికి ఇది ముఖ్య సమాచారం ఎడ్సెట్. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 6వ తారీఖు ఉంది. లేట్ ఫీజు తోటి 13/5 వరకు ఉంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ 25 నుంచి. ఎడ్సెట్ ఎగ్జాము 23/5 వరకు 23/5 వరకు ఆ రోజు ఉంటుంది ఎగ్జాము. ఎడ్సెట్ TSCHEAC.in వెబ్సైటు. ఇవన్నీ మనకు వయో పరిమితి ఏం లేదు. అర్హతలు ఏదైనా డిగ్రీ, బీటెక్, ఏది BBA ఏది చేసినా సరిపోతుంది. ఇగో BA, BCom, BSc హోమ్ సైన్స్, BCA, BBA, BA ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. BBA కోర్సులో పూర్తి చేసిన అభ్యర్థులు, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. BE, BTech అభ్యర్థులు కనీసం 50% మార్క్స్ సాధించాలి. SC, ST, BC ఇతర ప్రభుత్వ రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంటుంది. వీరు 40% మార్క్స్ డిగ్రీలు వస్తే సరిపోతుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో వివిధ ఖాళీలు ఇట్లున్నాయి. దీనికి ఇంటర్వ్యూలు 8, 9, 10, 11 ఇందాక చూసినాం. ఇకపోతే THSTI జూనియర్ రీసెర్చ్ పోస్టులు. దీనికి లాస్ట్ డేటు మే 15. వెబ్సైట్ ఇది. NIRTIలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ట్యూబర్కులోసిస్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ మే 6, ఇంటర్వ్యూ 9కి ఉంటుంది. వెబ్సైట్ ఇది. TMCలో LDC స్టెనోలు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసినాం. ఇది మళ్ళీ ఇస్తున్నారు, చాలా సంతోషం. మే 7 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇకపోతే UGC నెట్ గురించి ఇచ్చారు. 3 కేటగిరీలు, 4 ఏళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివిన వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తులు ఆన్లైన్లో మే 10 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీ జూన్ 18 నిర్వహిస్తారు. వెబ్సైటు UGC నెట్ NTA AC.in. క్రీడాకారులకు అవకాశాలు. నార్థన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ D 38 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 1 కంటే ఎక్కువ విభాగాల్లో పోటీ పడాలంటే ప్రతి క్రీడకు వేరువేరుగా దరఖాస్తు చేసి ఫీజు చెల్లించాలి అని చెప్పారు. దీనికి లాస్ట్ డేట్ 16/5. ట్రయల్ తేదీ 10/6. వెబ్సైటు RRCNR.org. మనకు పబ్లిక్ నోటీస్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ NCHMJEE. మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే 11/5 ఈ నెల 11కి ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్లు ఎగ్జామ్స్ NTA NCHM నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది IITలో ప్రవేశాలకు JEE అడ్వాన్స్డ్ 2024. దీనికి లాస్ట్ డేట్ ముఖ్య వివరాలు దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. పరీక్ష చివరి తేదీ దరఖాస్తుకు ఎడిట్ అప్లై చేసుకోవడానికి మే 7. పరీక్ష తేదీ మే 28కి ఉంటుంది. JEE అడ్వాన్స్ AC.in వెబ్సైట్. ఇంకోటి పబ్లిక్ నోటీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నాన్ టీచింగ్ పోస్టులు. నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ పోస్టులకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసారు. 7/5 వరకు ఉంది. కరెక్షన్ డేట్ కూడా ఉంది. వెబ్సైట్లు
nvsre.nt.ac.inలో చూసిన నవోదయ gov.in అనేది వెబ్సైట్, లేదు అంటే ఎగ్జామ్స్ NTA.ac.in అనేది కూడా వెబ్సైట్ చూడవచ్చు మీరు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసారు. దీనికి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15 మే, ఏప్రిల్ మే ఉండే మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు అప్ టు 11:30 PM. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ 15th May 2024, కరెక్షన్లు ఉంటే 16th May రోజు కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ సమర్థ్ NCET సమర్థ్ AC.in, NCET NTA AC.in కూడా వీళ్ళ వెబ్సైట్ NTA AC.in. నిఫ్టెంలో MTech MBA దీనికి రిమైండర్ అని ఇచ్చారు. హర్యానాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ నిఫ్టెంలో MTech MBA ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే May 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ నిఫ్టెమ్ AC.in. ఇంకోటి నవోదయ విద్యాలయ సమితి ఇందాక చూసినాం. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలో బహుళ ప్రయోజనం గల 1500 మెగావాట్ల నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ NJHPSలో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు, ప్రపంచంలోనే పెద్దదైన అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను దుబాయ్లో $35 బిలియన్ అంటే 2.5 లక్షల కోట్లతో నిర్మిస్తున్నట్లు దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక 10th రిజల్ట్స్ వచ్చినాయి. RGEKT ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ వెయిట్ చేస్తున్నారు. 10వ తరగతి ఫలితాలు విడుదలైన జాడలేని ప్రకటన తొందరలోనే మనకు విడుదల చేస్తారు. మరి 1500 సీట్లు ఉంటాయి. మరి ఏమైనా తగ్గించారా లేదా అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.